సంధ్య థియేటర్ సంఘటనలో అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ తన పుష్ప 2 సినిమా చూడ్డానికి థియేటర్కి వెళ్ళాడు. కానీ అనుకోకుండా అక్కడ ఒక సంఘటన జరిగింది. అయితే అల్లు అర్జున్ కావాలని అలా చెయ్యలేదు కదా, ఎందుకు మీరు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే సంధ్య థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్ధసత్యాలు అలాగే ఎక్కువగా అబద్ధాలు ప్రచారం సాగుతున్నాయి. అసలు వాస్తవాలనేవి ఇప్పుడే మనకి బయటపడుతున్నాయని చెప్పాలి. అంతేకాకుండా ఒక్కొక్కరు మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. అందులోనూ టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు అందరూ కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక ఒకానొక టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అల్లు అర్జున్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని, అలాగే అల్లు అర్జున్ ని ఇలా ఏకపక్షంగా నిందించడం కరెక్ట్ కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయం పక్కన పెడితే ఒక వ్యక్తి అదే సమయంలో బాలీవుడ్ లో అతిపెద్ద నిర్మాత అయిన బోనీ కపూర్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు. సినిమా అంటే హీరోకి సంబంధం అన్నట్టుగా ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా సరే అల్లు అర్జున్ ని అలా ఆ సంఘటనలో వేధించడం కరెక్ట్ కాదంటూ మాట్లాడారు. ఈ విషయం పక్కన పెడితే ఎన్హెచ్ఆర్సీ కూడా కదిలి వచ్చిందనే చెప్పాలి. తెలంగాణ డీజీపీ సిటీ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. అసలు ఆ సంఘటనలో పోలీసులు వైఫల్యాన్ని ప్రశ్నించింది కూడా. లాఠీ చార్జ్ చేయవలసిన అవసరం ఏముంది? ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో వాళ్ళకి నోటీసులు 4 వారాల్లో ఇవ్వాలి అని ఆదేశించారు. దాంతో పాటు పోలీసుల యొక్క భద్రత వైఫల్యం బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా మీరు గమనిస్తే అల్లు అర్జున్ ని కావాలనే బ్యాట్ చేస్తూ సాగించిన ప్రచారానికి ఈ పరిణామాలన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టచ్చనే చెప్పాలి. ఇక అసలు వార్తలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కానీ అదే సమయంలో ఇంటర్నేషనల్ గా ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్ కి ఇవన్నీ బ్యాడ్ చేస్తున్నారనే వాదనైతే గట్టిగా వినపడుతుంది. సినిమా ఇండస్ట్రీకి హబ్గా మారబోతున్న నగరంలో ఓ సెలబ్రిటీ మీద, అందులోనూ అల్లు అర్జున్ ని అతిగా ఫోకస్ చేసి మొత్తం నగరానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు భావించారు. అలాగే అల్లు అర్జున్ ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా కేసును కావాలని ఆయన మెడకు చుట్టాలనే ప్రయత్నంలో మొత్తం టాలీవుడ్లోనే అలజడి రాజేసిన తీరుని ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా సరే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి తను ఎన్నో ఏళ్లుగా సినిమా తీసిన పుష్ప 2 సినిమాను చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ అక్కడ అనుకోకుండా క్రౌడ్ ఎక్కువ అవడంతో ఏదో జరిగిన సంఘటనని ఇలా అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నిందిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.